బ్రేక్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. సవాల్ స్వీకరించి వెంటనే చర్చకు రావాలన్నారు. డిఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ లోకేష్ హారిజాంటల్ వర్టికల్ విధానం అర్థం చేసుకోలేకనే కూటమి సర్కార్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఎందుకంటే పారదర్శకంగా నడిపించాను. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అంటే అబద్ధాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. మేము ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరంలా. వాస్తవాలు ఉంటే బయట పెట్టండి. ఒకటి నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. ఒక్కరికి అన్యాయం చేస్తుంటే, పొరపాటు ఒక్కరికి అన్యాయం చేస్తుంటే మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు వెళ్ళి కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు, మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.